హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లైంట్ వచ్చేసి కేపీహెచ్పీ ప్రగతి నగర్లో అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి విజిట్ చేయడానికి మన వెహికల్ తీసుకొని అయితే మనం స్టార్ట్ అయ్యాం. ఇలాంటి ఎల్ఈడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు టీవీ వచ్చేసి లీ టీవీ 55 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది క్లారిటీ రావట్లేదు, ప్లస్ పిక్చర్ అనేది జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ లీ టీవీ లోగో అయితే చూడొచ్చు. లీ టీవీ అనేది చాలా క్లారిటీ బాగుంటుంది, బట్ ప్రజెంట్ అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ప్రజెంట్ ఎక్కడ లేదు. ప్రజెంట్ అయితే దీన్ని బంద్ చేశారనేసి చెప్పొచ్చు. ఇది మోడల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, L55-3L2 మోడల్. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్లో టోటల్ విజిట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసాం, స్క్రీన్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. దీంట్లో వచ్చేసి స్క్రీన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పవర్ అనేది ఇండికేషన్ మనకి ఎలాంటిది ఇండికేషన్ అయితే చూపించదు, లేదంటే సమ్ ఆఫ్ మోడల్స్లో లోన ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతుంది, బట్ బయటికి అవుట్పుట్ అనేది మనకి కనిపించదు. దీంట్లో వచ్చేసి ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి పిక్చర్ అనేది మనకి జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ పిక్చర్ క్లారిటీ కూడా చూడవచ్చు. సో ఇక్కడ మీకు నో సిగ్నల్ అనేది చెప్పి కనిపించినప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ అనేది ఇలా జంప్ అవుతుంది, ప్లస్ నార్మల్ కండిషన్కి వస్తుంది. దీంట్లో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి మోడల్ నెంబర్ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. L55-3L2 మోడల్ ఇది. ఓకే, దీంట్లో వచ్చేసి ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. సో కస్టమర్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని ఇక్కడ మన సర్వీస్ స్టేషన్లో టీవీస్ కూడా చూడవచ్చు. మీరు నెంబర్ ఆఫ్ టీవీస్ అనేది మనకి ఇక్కడ డే బై డే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో కొంతమంది కస్టమర్స్ అయితే డైరెక్ట్గా మన సర్వీస్ స్టేషన్కి విజిట్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, లేదంటే కొంతమంది కస్టమర్స్ మనకి సర్వీస్ స్టేషన్లోనే రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం సర్వీస్ స్టేషన్లో రిపేర్కి అనేది మనం ట్రై చేస్తున్నాం. దీంట్లో వచ్చేసి ఎల్జీ ప్యానెల్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ టీకాన్ కూడా చూడొచ్చు. దీంట్లో వచ్చేసి ఎల్జీ ప్యానెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎల్జీ డిస్ప్లే ఇక్కడ మీకు టీకాన్ బోర్డ్ మీద కూడా మీకు నేమ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి ఎల్ఈడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ప్రజెంట్ అయితే టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిపేరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసి కూడా ఇంటర్నల్ ఎలా వస్తుంది లోగో అనేది ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఎవ్రీథింగ్ రిపేర్ ఏమైనా టీవీస్ రిపేర్ ఏమైనా ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది మన సర్వీస్ ఉంటుంది కాబట్టి పికప్ అండ్ డ్రాపింగ్ ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు. టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవ్రీ టీవీ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మీకు ఇక్కడ టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ అవుట్పుట్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. పిక్చర్ క్లారిటీ కూడా ఎలా వస్తుందనేది మీరు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడవచ్చు. పిక్చర్ క్లారిటీ అయితే చూడవచ్చు. మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి 7997000123. మన దగ్గర ఎంఐ, VU, TCL, సోనీ, శాంసంగ్ ఎనీ బ్రాండ్ ప్రాబ్లం అనేది మన దగ్గర అయితే సొల్యూషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ. టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ ప్లేస్లో టోటల్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసాం. మీరు ఇక్కడ లీ టీవీ లోగో ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కస్టమర్ ఇంట్లో టోటల్ ఎవ్రీథింగ్ టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ వాల్ మౌంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.